పాపకి నాకు ఎటువంటి సంబంధం లేదు. తను జగన్ గారి మీద అభిమానంతో జగనన్న అనుకుంటా ఎంతో ఆప్యాయతతో వచ్చి సెల్ఫీ తీసుకొని వెళ్ళింది. ఆ తర్వాత సాక్షి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి కరెక్ట్ గా చెప్పిన సమాధానం అమ్మవారు వచ్చింది, తల్లికి వందనం వేయట్లేదు కాబట్టి వేయలేదని చెప్పింది, వచ్చింది కాబట్టి వచ్చిందని చెప్పింది. ఇందులో పాప చేసిన తప్పేంటి? మాకు అమ్మఒడి రావట్లేదు, ఏమీ రావట్లేదు. అసలు మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి మాకు ఇంట్లో. దీనికి ఆ పాప నా కూతురు అని చెప్పి మేమిద్దరం మహానటులు అంట, కళాకారులు అంట. ఏంటండి ఈ మాటలు? అంటే మీరు మహానటి సావిత్రి గారిని కించపరిచినట్ట లేకపోతే కళాకారులను కించపరిచినట్ట? ఆ పాప మాచర్ల నియోజకవర్గానికి సంబంధించిన పాప అని రాశారు. ఆ పాప పేరు దేవికారెడ్డి అని రాశారు. నా పేరు కొత్తపల్లి రజని. అసలు ఆ పేరు దేవికారెడ్డి స్పెసిఫిక్ గా మీరే మెన్షన్ చేస్తారు, మళ్ళీ నా కూతురు అని చెప్తున్నారు. ఏ విధంగా మీరు ఇట్లా మాట్లాడతారు? ఆ పాప బిఎన్ఆర్ గోల్డ్ షాప్ వాళ్ళతో లింక్ పెట్టారు. అసలు వాళ్ళకి మాకు ఆ పాపకి ఎటువంటి సంబంధం లేదు. అంటే ఒక నిజాన్ని చంపేయడం కోసం, ఒక అబద్ధాన్ని వెలిగించడం కోసం మీరు ఎంత కాడికైనా దిగజారిపోతారని ఇదొక్కటే చెప్తాను. నన్ను అన్న వాళ్ళందరికీ ఒక రోజు అనేది వస్తుంది, సమాధానం తప్పకుండా చెప్తాను. వెయిట్ అండి. మొన్న కూడా అంతే, బెండపూడి స్టూడెంట్స్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీగా మాట్లాడితే ఎంత ట్రోలింగ్ చేశారు. ఆ పాపకి 500 అబోవ్ మార్క్స్ వస్తే ఫెయిల్ అయిపోయిందని చెప్పి ప్రచారం చేశారు. ఎక్కడ చూసినా గీతాంజలిని చూసుకుంటే అంత చచ్చిపోయి ఎవరికి ఎంత ఆడుతూనే ఉన్నారు. ఇందులో మీకు ఏ ఆనందం వస్తుందో నాకేం అర్థం కాదు.